పీఏసీ పదవి ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ. కానీ అధికార కూటమికే దక్కింది. పదవి కోసం అసెంబ్లీ గడప తొక్కిన వైసీపీకి నిరాశ ఎదురైంది. ఇంతకీ పీఏసీ పదవి కోసం జరిగిన వారేంటి? ప్రతిపక్షానికి దక్కాల్సిన హోదా అధికార పక్షం ఎలా చేజిక్కించుకుంది? ఎంతో ఉత్కంఠగా సాగిన ఏపీ పీఏసీ చైర్మన్ ఎన్నిక ముగిసింది. పీఏసీ చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా మరో 8 మంది ఎన్నికయ్యారు. ఇక పీఏసీ సభ్యులుగా నక్కా ఆనందబాబు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వరరెడ్డి, కోళ్ల లలిత కుమారి, శ్రీరామ్ తాతయ్య, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక చాలా ఆసక్తికరంగానే జరిగిందని చెప్పాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున 7 సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంఖ్యాబలం లేకపోయినా వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. గెలవడానికి తగిన సంఖ్యలో ఓట్లు లేనందున పెద్దిరెడ్డి ఓడిపోయారు. ఎన్డీఏ కూటమికి చెందిన 9 మంది అభ్యర్థులు కూడా గెలిచారు. వీరిలో 7 తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, ఒకరు జనసేన, మరొకరు బీజేపీకి చెందిన వారున్నారు. ఎన్డీఏ కూటమిలో అధికార పక్షంలో ఉన్న జనసేన నేత పులపర్తి రామాంజనేయులను పీఏసీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఓవైపు ఎమ్మెల్యేల బలం లేకపోవడం, మరోవైపు పోటీలో పెద్దిరెడ్డి నిలబడడం కూటమికి మింగుడు పడని అంశంగా మారింది. అదే సమయంలో ప్రతిపక్షం అన్నాక కనీసం 18 స్థానాలైనా ఉండాలి. కానీ వైసీపీకి అది కూడా లేకపోవడంతో పీఏసీ పదవి కూటమి స్వాహా చేసుకుంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ ను బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. సంఖ్యాబలం లేదనడంతో వైసీపీ బాయ్కాట్ చేసింది. దీంతో ఓటింగ్ సాఫీగా సాగింది. ఈ పోలింగ్ లో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. 3 కమిటీలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీకి సొంత కారణాలతో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరవ్వలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం టీడీపీ ఓట్లు 136, బీజేపీ ఓట్లు 6, జనసేన ఓట్లు 21 ఉండగా మొత్తం 163 ఓట్లు పోలయ్యాయి. అటు పీఏసీ చైర్మన్ ఎన్నికపై వైసీపీ నేత అంబటి ట్వీట్ చేశారు. పీఏసీ చైర్మన్ విషయంలో సాంప్రదాయాన్ని మంట కలిపిన కూటమి ప్రభుత్వమని ట్వీట్ చేశారు అంబటి. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరిగినా చైర్మన్ గా వాటిని పరిశీలించే అవకాశం ఉంటుంది. పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దేశవ్యాప్తంగా ఇదే అమలవుతుంది. అయితే ఏపీలో తొలిసారి పీఏసీ చైర్మన్ పదవిని అధికార పక్షమే దక్కించుకుంది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన వైసీపీకి కంగు తినే షాక్ తగిలింది.